అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచడమే ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దిగపోవడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తేల్చుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. శుక్రవారం సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు చరణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు బోయిని చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాటానికి మరి మద్దతు ఇచ్చినందుకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా మా వికలాంగుల చరణ్ రెడ్డి గారికి అందరికీ కూడా మరి నందన్న గారికి చరణ్ రెడ్డి అన్న గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు అందరూ కూడా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన శిరసు వంచి నమస్కరిస్తూ మీకున్నట్టుగానే ఈ ముఖ్యమంత్రి కూడా చలనం ఉంటే తక్షణమే వికలాంగుల పెన్షన్ 6,000 చేయాలి. ఇవాళ ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలోనే వికలాంగుల అభయాస్త్రం అని చెప్పేసి కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టోలో వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పిండు. ఇవాళ మహిళలకు ఉచిత రవాణా కల్పించడం కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడిపోతూ బతుకు జీవుడు అంటూ కాలం జల్లదీస్తున్నటువంటి మా వికలాంగుల సమాజానికి మరి ఏదైతే ఈ ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు, తక్షణమే ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వికలాంగుల పెన్షన్ 6,000 చేయడంతో పాటు వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల పెన్షన్లు 4,000 పెంచుతాం, అది కూడా 100 రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పీసీసీ అధ్యక్షులుగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం, అట్టడుకున్న వికలాంగుల సమాజానికి అండగుండాలి, మరి కేసీఆర్ పాలనలో వికలాంగుల సమాజం అనగారిపోయింది, మేము 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తే మీ మాయమాటలు నమ్మి వికలాంగుల సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 7 నెలలు పూర్తిగా వస్తుంది. 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పెన్షన్ 4,016 నుంచి 6,016లకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వికలాంగుల పెన్షన్ 6,000 చేయడంతో పాటు వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల పెన్షన్లు 4,000 పెంచుతాం, అది కూడా 100 రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పీసీసీ అధ్యక్షులుగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం, అట్టడుకున్న వికలాంగుల సమాజానికి అండగుండాలి, మరి కేసీఆర్ పాలనలో వికలాంగుల సమాజం అనగారిపోయింది, మేము 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తే మీ మాయమాటలు నమ్మి వికలాంగుల సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 7 నెలలు పూర్తిగా వస్తుంది. 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పెన్షన్ 4,016 నుంచి 6,016లకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. పెద్ద లక్ష్యపాతిగా ఉండి వికలాంగుల రక్షణ కోసం చట్టం తెచ్చింది తప్పితే ఏ రాజకీయ పార్టీ కూడా వికలాంగుల గురించి ఆలోచన చేయలేదు. మేము రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్దల అన్నగారి సహకారంతో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా 0 వికలాంగుల సమస్యల మీద చర్చించేందుకు మరి స్పీకర్ గారికి నోటీసులు ఇవ్వాలి. స్పీకర్ గారికి వికలాంగుల సమస్యల మీద చిత్తశుద్ది ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగుల సమస్యల మీద చిత్తశుద్ది ఉంటే తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పరిచి 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో మరి వికలాంగులు కూడా సర్పంచులుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా చలామణి కావాలి. వికలాంగుల పాలనలో వికలాంగుల సంక్షేమం కుంటుపడింది కాబట్టి వికలాంగులకు కూడా రాజ్యాధికారం కల్పించడం రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ మా ప్రధానమైనటువంటి డిమాండ్ పెన్షన్ పెంపు, ఏదైతే ఆసరా పెన్షన్ వచ్చేటటువంటి వికలాంగులందరికీ ఇల్లు కానివ్వండి,
ఇంకా పెండింగ్ సమస్యలు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చదువుకున్న మా వికలాంగులకు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టుల్లో రిజర్వేషన్లు ఏ రకంగా అయితే అమలవుతాయో జీవో ప్రకారం ఆ రకంగా వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఎక్కడైనా సరే వాళ్ళ మీద దాడులు జరిగితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మీరు చేయాలి. అదేవిధంగా 3-వీలర్ స్కూటీస్ వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టి గానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళకు లోన్ సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారు చేస్తే వాళ్ళు సామాజికంగా మేము పాపం వాళ్ళ కుటుంబాల సమాజంలో కుంటేళ్ళనే ఒక చెట్టు పేరు ఎవరైతే పిలుస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా దివ్యాంగులనే నామకరణంగా పిలవాలి. వాళ్ళని సమాజంలో రాజకీయంగా అన్ని రకాలుగా అవకాశం వాళ్ళకి కల్పించాలని వివిధ పార్టీలను అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మేము